థాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది అసలు. అసలు అంటే ఎక్స్‌ప్రెస్ చేయలేనంత హ్యాపీగుంది. అంటే గెస్టెడ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్ కదా సార్. అంటే లైఫ్‌లో అదొక గోల్ పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఫైనల్‌గా నేను అచీవ్ చేశాను. అది చాలా హ్యాపీగుందసలు. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను హ్యాపీనెస్. బట్ దానికి మెయిన్ రీజన్ అంటే అసలు ఫస్ట్ మాకు శ్రీనివాస్ సార్ అని ఉంటుండే. తను ఫెర్మాట్ బావుంటది అని సజెషన్ ఇచ్చారు నాకు. తను ఇచ్చిన సజెషన్ మేరకే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నా 100% ఎఫర్ట్స్ కూడా పెట్టాను సార్. యెస్ మేడం. ఆ! అసలు మళ్ళీ మనకు సార్ వాళ్ళు, ప్రొఫెసర్ సార్ వాళ్ళందరూ గూడా చాలా బాగా కాన్సెప్ట్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయడము. అసలు ఆ వీడియోస్ కానీ, డైలీ క్లాసెస్ చాలా హెల్ప్ అయ్యాయి సార్. అసలు అది లేకపోతే అసలు నేను అటెంప్ట్ గూడా ఇవ్వలేకపోయేదాన్నేమో అనిపిచ్చింది. అవునా? ఆహా! హ్మ్. సో, చాలా హెల్ప్ అయింది సార్ మన ఇన్‌స్టిట్యూట్. అందరూ గూడా మీరెక్కడ తీసుకున్నారు కోచింగ్, మీరెక్కడ తీసుకున్నారని జీఆర్ఎల్ వచ్చినప్పటి నుంచి చాలా మంది అడిగారు. అందరికీ ఫెర్మాట్ ఇట్లా మ్యాథ్స్ ఎక్స్‌క్లూజివ్‌గా మ్యాథ్సే ఉంటది. మనకు మంచి కంటెంట్ ఇస్తారు సార్ వాళ్ళు. బావుంటదని జెప్పేసి చాలా మందికి సజెస్ట్ చేశాను సార్ నేను. ఎందుకంటే నాకు వర్త్ అనిపిచ్చింది గాబట్టి నేను సజెస్ట్ చేశాను అందరికి. మేడం. నాకు గుర్తుంది ఆ! మేడం. మీరు కొన్ని క్వెషన్ పేపర్‌లు కూడా చేసారు. సాలిడ్ జామెట్రీ పేపర్ తయారు చేయమంటే యెస్ సార్. చాలా కష్టపడి హ్మ్. 1 ½ అవర్, 2 అవర్స్ కూర్చొని మీతోటే పేపర్ తయారు చేపించాను. యెస్ సార్. యెస్ సార్. చాలా బ్యూటిఫుల్‌గా పేపర్స్ తయారు చేసి తయారు చేసా. అంటే మనకు కంటెంట్ గ్రిప్పొచ్చినప్పుడు అంటే మనం క్వెషన్స్ గూడా మనమే ఫ్రేమ్ చేసే లెవెల్‌కి ఎళ్తాం గదా సార్. అట్లా గూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అనిపిచ్చింది సార్. మన కోచింగ్ అయితే చాలా హెల్ప్‌ఫుల్. మంచి ఎఫర్ట్స్ పెట్టి చదివే వాళ్ళకైతే అసలు చాలా హెల్ప్‌ఫుల్ సార్. యాహ్! నేననుకున్నది యాక్చువల్‌గా రీచ్ అయ్యానమ్మా. ఇంకా కొంచెం ఎక్కువ ఫిగర్ కావాలనుకున్నాను. కానీ దగ్గరికొచ్చాము. మేము ఏవైతే అనుకున్నామో అంటే ఒక క్వాలిఫైడ్ టీచర్ ఒక అకాడమీని ఎస్టాబ్లిష్ చేస్తే ఎలాంటి విద్యార్థులను ప్రొడ్యూస్ చేయొచ్చన్న నిదర్శనం కోసం నేను ఈరోజు ప్రూవ్ చేయగలిగాడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు చెప్పుడు గాదు. నేను కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ నా మైండ్‌లో ఈ ఆలోచన క్రియేట్ చేసింది నాకు కాకతీయ యూనివర్సిటీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌గా మా వీసీ గారు ఇవ్వడం వలన నేను నా మ్యాథమెటిక్స్ కోసం ఏం చేయగలను? ఒక ఆలోచనతోటి హ్మ్. సో, మా మిత్రులందరూ కలిసి నరసింహస్వామి సార్, ప్రసాద్ సార్, యాకూబ్ పాషా సార్, యెస్ సార్. పద్మ అనురాధ మేడము వాళ్ళు ఎంత టైమ్ అంటే టైమ్ పంక్చువల్‌గా మాకు చెప్పడము, ఈరోజు ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణమైంది. సో, కొంతమందైతే కొన్ని క్లాసుల కోసమే సార్ నేను క్లాసెస్ వినాలి ఇది అని చెప్పి జాయిన్ అయిన వాళ్ళున్నారు. సో, వాళ్ళందరికీ కూడా హ్మ్. మళ్ళొకసారి మా టీచర్లందరికీ నన్ను మోటివేట్ చేసినటువంటి మా ప్రొఫెసర్‌లకు నన్ను బ్లెస్ చేసినటువంటి మా టీచర్లందరికి కూడా సో, మమ్మల్ని బ్లెస్ చేయడం వల్లనే మీకు మేము ఇవ్వగలిగాం. మొన్న జరిగినటువంటి ప్రోగ్రామ్ యాహ్! చూసి మా సారు, మా టీచర్, మా గైడ్ శ్రీనివాస్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాడు. అయ్యా! ఇంత మంచి వర్క్ చేస్తున్నారా మీరని. సో, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మన టీజీ సెట్ కానీ, ఇప్పుడు టీజీపీఎస్సీ కానీ, నా యెస్ పిల్లలందరూ సార్. వచ్చి తిరుగుతా ఉంటే మీకు ఆనందం ఉందో లేదో గాని రిజల్ట్ రాగానే మీకే యెస్. నేను ఫోన్ చేయగలిగాను. అవును సార్. చాలా హ్యాపీ అనిపించిందసలు. రిజల్ట్ రాగానే అంటే మీరు కాల్ చేస్తుంది చూసాను. రిజల్ట్ చూసుకున్నాక కాల్ చేద్దాం అని చెప్పేసి, ఇంకా మళ్ళీ చూసుకున్నాక వెంటనే ఇమ్మీడియేట్‌గా కాల్ చేశాను మీకు. ఓకే. ఒకేసారిగా చాలా హ్యాపీ ఉంది సార్. మన కోర్ టీమ్ అందరికి థాంక్ యూ సో మచ్ సార్. అంటే అంత మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసినందుకు. నేను లేట్‌గా జాయిన్ అయినా గూడా నాకు రికార్డెడ్ క్లాసెస్ అన్నీ అవైలబుల్‌గా పెట్టడం వల్ల అవి ఫాలో అయ్యి మళ్ళీ పికప్ చేసుకోగలిగిన. అది చాలా వర్కౌట్ మంచి చేసింది. హ్మ్. వాస్తవానికి మీరు 24 మీరు ఎప్పుడైతే డీఏఓ అయిపోయిందో కంప్లీట్‌గా ఫుల్ పేజ్‌గా టైమ్ హ్మ్. పెట్టేసి ఒక సెటప్ చేసుకొని వాస్తవంగా చెప్పాలి అంటే మీరన్నది నాకు గుర్తుంది. సార్ నేను ఒక 2 డేస్ తర్వాత జాయిన్ అయితున్నాను సార్. సో, వైఫై పెట్టించుకుంటున్నాను. సెటప్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను జాయిన్ యెస్ అయితానన్నారు. సార్. యెస్. యెస్ ఆ సార్. రకంగా సెటప్ ఎక్స్‌క్లూజివ్‌గా చేసుకొని దానికోసమే పెట్టించుకున్నాను సార్ వైఫై. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కోసమే. ఒక కమిట్మెంట్ తోటి ఒక సిస్టమాటిక్‌గా డైలీ ఎన్ని అవర్స్ వర్క్ చేసేవాళ్ళండి ఆ టైంలో? సార్ మార్నింగ్ పిల్లలు వెళ్ళినప్పటి నుంచి 9 నుంచి ఈవినింగ్ వరకు చేసేదాన్ని. ఈవినింగ్ మళ్ళీ లైవ్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యేదాన్ని. మేడం ఒకటి అసలు ఫుల్ టైమ్ స్పెండ్ చేశాను సార్ ఆల్‌మోస్ట్. చాలా ఫ్యామ్ మంది అంటా ఉంటారు. ఇది మహిళలకు ఫెర్మాట్ అకాడమీ ఒక వరం అంటారు. మీరేమంటారు మేడం? యెస్ సార్. రియల్లీ ట్రూ. ఇట్స్ రియల్లీ ట్రూ. సో, బికాస్ ఆఫ్ విమెన్స్‌లో కూడా చాలా మంది మెరిటోరియల్ ఉన్న వాళ్ళున్నారు. గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు బయటికి వెళ్ళలేక, ఇటు యెస్ సార్. చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఒక వరంలాగా ఉపయోగపడ్డదండి. చాలా మంది ఇప్పుడని కాదు జేఎల్‌లో ఇంతకుముందు గురుకుల జేఎల్‌లో, డీఎల్‌లో కూడా
నియర్లీ 100 మెంబర్స్ సెలెక్ట్ కావడం. ఎందుకంటే వాళ్ళైతే అవును హైదరాబాద్కి పోలేరు, ఢిల్లీకి పోలేరు. బట్ అవును సార్. అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకున్నారు. సో సార్ ఆఫ్లైన్ అయితే మేము కూడా అసలు అంటే ఆలోచన చేద్దుమో లేదో గానీ ఆన్లైన్ కాబట్టి అసలు ఏం ఆలోచించకుండా డైరెక్ట్ గా జాయిన్ అయిపోయాం సార్. ఎస్ ఎస్ మేడం. అది రియల్ గా అసలు ఇంట్లో ఉండి మనకు అంత కంటెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ ఓకే. ఇన్పుట్స్. ఇంకా మీరు సక్సెస్ థ్యాంక్ యూ కావాలి. సార్. ఇంకా ఫ్యూచర్‌లో ఓకే. నెక్స్ట్ డీఎల్ ఇక్కడితో ఆగకుండా డీఎల్ గూడా కొట్టుకోవాలని చెప్పేసి ఎస్ సార్. ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉన్నాను. సో, ఆ రకంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ! ఓకే. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సక్సెస్ సో అవుతారు. మచ్. నెక్స్ట్ మమ్మల్ని ఇక్కడితో ఆగకుండా డీఎల్ దాకా ఎళ్ళండి. సో, జనగాం నుంచి ఓకే సార్. ఓకే. బాయ్. బాయ్. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ సార్.